నెల్లూరు నగరం శెట్టిగుంట రోడ్డులోని అరుంధతిపాలెంలో పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించారు. నవాబుపేట సిఐ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది పోలీసు సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. 2 ఎస్ఐలతో కలిసి సుమారు 200 ఇళ్లలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు. స్థానిక రౌడీ షీటర్లను పిలిపించి పోలీసులు హెచ్చరించారు. 112 సేవలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం. ఇలాగా సీరియల్ చూసుకుంటూ ఉండు, ఓకేనా? అరుంధతిపాలెం ఓకేనా? చెట్టుకున్న ఎందుకు మీ ఇళ్లలోకి వచ్చి చెక్ చేసామంటే నేను ఒక ప్యాకెట్ ఇస్తా, ఒక బ్యాగ్ ఇస్తా. ఆ బ్యాగ్ ఇచ్చేసి మీ ఇంట్లో పెట్టండి. నేను వేరే సారాయి మందు కానీ బీర్లు కానీ అట్లా ఎవరు కూడా ప్రకృతి పడాల్సిన పని లేదు. నువ్వు ఎందుకు పెడుతున్నావు మా ఇంట్లో, ఏం పని? నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారు అజంతా వేజెంట్ల మేరకు ఆదేశాల మేరకు మా టౌన్ ఏఎస్పీ మేడం అయిన దీక్ష ఐపీఎస్ మేడం గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈరోజు కాటన్ చర్చి నవాపేట శెట్టిగుంట రోడ్ అరుంధతిపాలెంలో చెక్ చేయడం జరిగింది. సుమారు 200 హౌసులని మొత్తం 65 మంది సిబ్బందితో చెక్ చేయడం జరిగింది. దీంట్లో నెంబర్లు కానీ సరైన పత్రాలు లేని ఒక 10 బండ్లు 10 బైకులు సీజ్ చేయడం జరిగింది. అలాగే వాటిలో ఏమైనా వాళ్ళ పేపర్స్ కానీ తీసుకొస్తే వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా ఈరోజు కాటన్ చెక్ చేయడం మరియు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. క్రైమ్ అగెనిస్ట్ ఉమెను, తర్వాత సైబర్ నేరాలు, తర్వాత ఈ ఎన్డీపీఎస్ గురించి కూడా ఈ గంజాయి మీ ఏరియాలో ఉందా అనేది తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క వీళ్ళకు కూడా కొన్ని అవేర్నెస్ కల్పించి అలాగే సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఎలా నేరాలు జరుగుతున్నాయి ఆడపిల్లల మీద అవన్నీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా కూడా పోలీసులు అనేవాళ్ళం ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చి చెక్ చేయడానికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మనోధైర్యం కల్పించడం కోసం మేము కాటన్ చర్చి ఉదయం పూట, మధ్యాహ్నం, ఈవినింగ్ ఎప్పుడైనా చెక్ చేయడానికి చెక్ చేస్తాం. కాబట్టి రాబోయే రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆవేశాల లోను కావద్దు. ఏదైనా కానీ గొడవలు కానీ ఇన్వాల్వ్ అయితే మటుకు నెల్లూరు పోలీసు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నైట్ టైం ఎవరైనా 10:30 తర్వాత తాగి కానీ రోడ్ల మీద తిరిగితే మటుకు వాళ్ళని గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి వారం కూడా నాకాబందీ మరియు సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు పోలీసులు సహకరించాలా. అలాగే ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఈ హెల్మెట్ గురించి కూడా టౌన్లోకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. హైవే నుంచి టౌన్లోకి వచ్చే వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్ లేకుండా రాకూడదని ప్రతిరోజు కూడా ఇప్పుడు వారం నుంచి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలానే టౌన్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. ఇట్లు నెల్లూరు పోలీస్. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.